రాజు గారు గత 2 సంవత్సరాలుగా ఆంజనేయ వాస్తు ట్రైనింగ్స్‌తో మీరు జర్నీ చేస్తున్నారు. ఈ జర్నీలో అంతకుముందుకు ఎలా ఉండేది మీ జీవితము? ఇక్కడికొచ్చిన తర్వాత ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఆలోచిస్తుంటారు మన దగ్గర వచ్చేవాళ్ళు. ట్రైనింగ్ తీసుకోవాలా? శిక్షణ తీసుకోవాలా? నిజంగా అవసరమా? అంటే మీ ఓపికకు నేను ఖచ్చితంగా మెచ్చుకుంటాను. ఎందుకంటే మామూలుగా ఒక ఐదో క్లాస్ వరకు చదువుకొని కంపెడ్ కష్టాలతోటి నిజంగా ఈ ట్రైనింగ్ నాకు అర్థమవుతదా అన్న ఆలోచనతోటి ఒక ట్రైనింగ్‌కొచ్చి ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క శిక్షణను కూడా తీసుకుంటూ 2 సంవత్సరాలుగా మాతో జర్నీ చేస్తున్నారు. ఇది మీ యొక్క చరిత్ర ఏందంటే బాగా చదువుకున్న వాళ్ళకు, చదువు రాని వాళ్ళకు ఒక కనువిప్పు కలిగే చరిత్ర. సో, ఆహ్, ఎందుకంటే కష్టపడే తత్వం ఉండి కూడా అవకాశాలు లేక చాలామంది ఈ ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళకు మీ యొక్క చరిత్ర ఉపయోగపడుతదని, ఈ యొక్క రివ్యూ కావాలని నేను కోరుతూ మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ 2 సంవత్సరాల నుంచి మీరు అంతకుముందుకు ఎలా ఉండేది? నేర్చుకున్న తర్వాత ఎలాంటి సక్సెస్ పొందిరో మీ మాటల్లో చెప్పండి. సార్, నేను నా యొక్క అభివృద్ధి కారణం చెందడానికి కారణం ఏంటంటే సార్, నేను నేను చేసే పనికి నేనే పెద్ద తెలివైనవాడిని అని అనుకునేది సార్. కాకపోతే ఏంటంటే ఎవరితోటి ఎలా మాట్లాడాలి, ఏ విధంగా ముందరికెళ్ళాలి, ఫస్ట్ మనల్ని మనం మార్చుకుంటే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతాం సార్. కానీ అది ఏ విధంగా అని అంటే ఒక గురువుల ద్వారా చాలా వరకు సెషన్స్ తీసుకొని ఒక గైడ్ లైన్ తీసుకొని చాలా వరకు ముందరికెళ్తే చాలా బాగుంటుంది సార్. నా యొక్క ఆలోచన ఏంటనంటే మిమ్మల్ని పట్టుకున్నాక నాకు ఆర్థిక వ్యవస్థ చాలా వరకు తగ్గింది సార్. మీరు పరిచయం అయినాక నా ఆర్థిక వ్యవస్థ చాలా వరకు మెరుగుపడింది సార్. ఎందుకంటే నేను కార్పెంటర్గా కాకుండా బిల్డర్గా ఎదగడానికి మీ యొక్క కృషి చాలా తోడ్పడింది సార్. దీనికి ఎందుకనంటే నేను ఏ ఫ్లాట్ కొనాలి, ఎక్కడ ఏ విధంగా ముందరికి అనేది మీరు ముందలుండి మమ్మల్ని నడిపిస్తుంటే చాలా వరకు బెనిఫిట్ అవుతుంది సార్. కానీ మీరు మీ యొక్క క్లాసులు చెప్పడం ద్వారా మేము చాలా వరకు ఎవరితోటి ఎట్లా మెసులుకోవాలనేది చాలా వరకు నేర్చుకున్నాం సార్. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను సార్. అంతే సార్ నేను చెప్పేది. థ్యాంక్ యూ. అండ్ ఈరోజు కూడా మీరు అమెరికా ఆర్డర్ కూడా వచ్చిందని చెప్తున్నారు. ఆ మాట ఎందుకంటే మీరు లోకల్గానే సప్లై చేయకుండా ఈరోజు అమెరికా వరకు కూడా ఆర్డర్ లీడ్ జనరేషన్ చేయగలిగారంటే ఇది ఎలా కారణం? ఇది కారణం ఏంటంటే సార్, నేను అమెరికాకు ఫోన్లు రావడం అనేది చాలా వరకు నేను ఊహించుకోలేదు సార్. ఎందుకనంటే వాళ్ళు పక్కన వాళ్ళు నా యొక్క వర్క్ను చూసి, నేను మాట్లాడే విధానం చూసి, నేను మాట్లాడడం కారణం ఏంటంటే మీరే సార్. ఎందుకంటే మాటలల్లో కూడా మనకు వర్క్ ఆర్డర్లు వస్తాయని మీరు చెప్పడం ద్వారా నేను నేర్చుకొని నేను చాలా మెరుగుపడ్డాను సార్. నాకు అమెరికా నుంచి కూడా చాలా ఒక్కటే సార్ నా లైఫ్లో ఫస్ట్ టైం ఫోన్ రావడం అనేది నేను చాలా ఆనందంగా పడుతున్నాను. వాళ్ళు అక్కడి నుంచి ఫోన్ చేసి మాకు ఈ ఐటెం కావాలని ఫోన్ చేస్తే తప్పకుండా అని చెప్పేసి దాన్ని ఏ విధంగా ప్రాసెస్ చేయాలనేది మీ క్లాసుల ద్వారా నేర్చుకొని నేను ముందరికి వెళ్తున్నాను సార్. కంగ్రాచులేషన్స్ అండి. అమౌంట్ కూడా వచ్చిందా అమెరికా నుంచి? వచ్చింది సార్. 50,000 అంటే 75,000కి 50,000 వచ్చింది. కానీ చాలా అక్కడ వాళ్ళ మాటలకు మన మాటలకు చాలా తేడా ఉంది సార్. అది ఇంకా నేర్చుకోవాలని నాలోని తపన బాగా ఉన్నది సార్. ఎందుకంటే మనము ఈ ఇండియాలో మాట్లాడినట్టుగా అక్కడ లేదు సార్. కానీ అక్కడ వాళ్ళు మాట్లాడుతుంటే నాకు తెలియని ఆనందం కలుగుతుంది సార్. ఎందుకంటే వాళ్ళ భాష చాలా వెరైటీగా ఉంది సార్. మనకి ఇక్కడ భాష అక్కడి భాష చాలా తేడా ఉంది. ఎట్లా భాష మార్చుకోవాలనేది మీ క్లాసుల ద్వారా నేర్చుకున్నాను సార్. ఇది కంగ్రాచులేషన్స్ అండి. నిజంగా మీరు గ్రేట్. ఎందుకంటే 2 ఇయర్స్ బ్యాక్ మీ మాటలు చాలా చిన్న పిల్లవాళ్ళ ఉండేటి. ఇప్పుడు ఎంత మధురంగా ఉన్నాయంటే మీ భాషలో కూడా నాణ్యత, స్వభావము, మాట్లాడే విధానం 100% చేంజ్ అయింది. ఇంకా కూడా అమెరికా కాదు, మీరు ప్రపంచానికి సేవ చేస్తారు. ఆ నమ్మకం నాకుంది. ఎందుకంటే కష్టించే తత్వం మీది. నేర్చుకోవడానికి వెనకాడరు. నేర్చుకోవడానికి ఎంతైనా ఇన్వెస్ట్ చేయగలిగే కేపబిలిటీ ఉన్న పర్సన్. సో నేర్చుకోవడానికి ఎవరైతే కసితో ఉంటారో ఖచ్చితంగా ఏదైనా సాధిస్తారు. నిజంగా ఏంటంటే మీకు అనుకూలమైన గురువు దొరకడం నిజంగా మీరు చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని నేను అనుకుంటాను. ఎందుకంటే
ఆ రకంగా మీ యొక్క లక్ష్యాలను కూడా బయటకు తీసుకొచ్చే జ్ఞానాన్ని మీరు పెంపొందించుకున్నారు ఇక్కడ. సో అది అంతా కూడా మీ యొక్క కృషి. సో థ్యాంక్ యూ. మీ యొక్క విజయం మిగతా వాళ్ళకి ఆదర్శం కావాలని నేను కోరుకుంటున్నా. సో అందుకు మీకు మీ కుటుంబానికి ధన్యవాదాలు. మీతో ప్రయాణం చేసిన అందరి మిత్రులకు కూడా కంగ్రాట్స్ చెప్పండి. థ్యాంక్ యూ. సో ఇలా నిరంతరం మన ఆంజనేయ వాస్తు ద్వారా ఇచ్చే శిక్షణ కార్యక్రమాలు ప్రతి ఒక్కరినండి, చదువే కాదు, చదువుతో సంబంధం లేకుండా డిగ్రీలు చదివినా లేకపోతే ఏం చదువుకున్నా కూడా అలా ఎలాంటి వ్యక్తినైనా కూడా శక్తిగా మార్చే శిక్షణ కార్యక్రమం మొదలైంది. ఇలా మేము గత కొన్ని సంవత్సరాలుగా గత 10 years నుంచి ఈ యొక్క ప్రాసెస్లో ఉన్నాం. అందులో ఒక ఆణిముత్యం ఇవాళ మనం చూస్తున్నాం. ఇలా ఆణిముత్యాలతో మళ్ళీ కలుస్తుందాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.